ప్రాణప్రియుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము లూకా 9:24. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దానిని రక్షించుకొనును. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ గొప్ప సత్యాన్ని మనకు చెప్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సూత్రాలు లోకంలో ఉన్న సూత్రాలకు చాలా వ్యతిరేకంగా ఉంటాయి. మారు మనసు పొందిన తరువాత సంపూర్తిగా అభివృద్ధి అయిన జీవితమే కొండ మీద ప్రసంగం యొక్క సారాంశము. నీ అనుభవంలోనికి రానయ్యున్న విషయాలను యేసుప్రభువారు ఎలా ఆ ప్రసంగంలో చెప్పగలిగారో అది చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. దురదృష్టవశాత్తు మనము దాని ఫలాన్ని చూడడం లేదు. తమ్మును తాము తగ్గించుకోవడానికి, తమ పాపములు ఒప్పుకోవడానికి ప్రజలు ఇష్టపడకపోయినట్లయితే అట్టి ఫలాన్ని వారెలా చూడగలుగుతారు? కానీ మనము నిజముగా దేవుని ఆత్మ ద్వారా జన్మించినట్లయితే దేవునిదంతయు నీదేనని, నీదంతా దేవునిదేనని నీవు కనుగొంటావు. దేవుడు నీ యందును, నీవు దేవుని యందును ఉంటారు. మీ శరీరము దేవుని ఆత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు అని లేఖనము మనతో సూటిగా మాట్లాడుతూ ఉంది. 1 కొరింథీ 6:19. నీ శరీరము నీది కాదన్న సంగతి నీవెరుగుదువా? నీవు దేవునిని ఆరాధించడానికి వెళ్ళినప్పుడు నీ శరీరాన్ని ఎలా కాచుకొనవలసి ఉన్నదో నీవు ఎరిగి ఉండాలి. నీ ముఖము నీది కాదు. నీ ముఖము దేవునికి అంగీకారంగా ఉందా? దేవుని వాక్యముతో నీ హృదయాన్ని శుద్ధీకరించుకున్నప్పుడు నీ ముఖంలోకి పరలోకపు సౌందర్యం వస్తుంది. నీవు నీ సొత్తు కాదు. ఆ ఇల్లు నీదని తలుస్తూ ఉన్నావు. కాదు, అది నీది కాదు. నీవు దానిని దేవుని మహిమ కొరకు ఎంతగా వాడుతున్నావో అంత మెట్టుకు అది నీదై ఉంది. నీవు ఇంటిని కట్టుకున్నావు గాని దానిని చాలా కాలం నుండి ఆక్రమించుకోలేకపోతూ ఉన్నావు. ఎందుకంటే అది నీ స్వంతమైందని తలుస్తూ ఉన్నావు. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింపననుగ్రహించుచున్నావు. యెహోవా, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికి ఆశీర్వదింపబడి ఉండును. 1 దినవృత్తాంతములు 17:27. తన కుమారుడైన సొలొమోనును దీవించుమని దావీదు గారు కోరుతూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడి ఉండక పరిపూర్ణ హృదయముతో దేవుని వెదకవలసి ఉన్నదని దావీదు కుమారుడైన సొలొమోను గారు చెప్తూ ఉన్నాడు. ఇలా రాజ్యము దావీదు గారి వశమైంది. మనకున్నదంతా దేవునికి సమర్పించినప్పుడు అది దేవునికి ఎంత మహిమకరంగా ఉంటుందో, నీ ఇంటిలో ఉన్న వారందరూ, నీ ఇంటిలో ఉన్నవన్నీ కూడా దేవునికి చెందినవని నీవు నమ్మినప్పుడు నీలో ఎంత గొప్ప నమ్మకం కలుగును. అలాంటి గొప్ప నమ్మకాన్ని, కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్.